బ్యాక్ టు మై ఛానల్ సుస్మిత సోల్. నేను మీ సుస్మిత. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శ్రీ విశ్వనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఇది ఉగాది రోజు మార్నింగ్ బ్లాగ్. ఉగాది రోజు మార్నింగ్ నేను ఇంట్లో ఏమేమి చేసా అనేది చూసేయండి. సో నేను ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకుంటున్నాను. लसतु मम नित्यं गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा शयन भव मदन जनक मम जनन मरण भयहारी भुजग शयन भव मदन जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी मम तापमपा गुरुदेवा. సో ఇంట్లో నా పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నాను. సో పూజ కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను తొందరగా వెళ్ళి రెడీ అయ్యి వచ్చేస్తా. రెడీ వచ్చిన తర్వాత ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి ఇంకా బూరెల ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నేను బూరెలు వేసుకుంటున్నా. దానికోసం 1 అవర్ బిఫోరే నేను శనగపప్పుని నానబెట్టేసి పెట్టుకున్నా. అండ్ శనగపప్పు మంచిగా నానిపోయింది. చూడండి, అసలు వాటరే కనిపించట్లేదు. ఆల్రెడీ పెట్టుకున్న శనగపప్పుని నేను కుక్కర్లో వేసి బాయిల్ చేసుకుంటున్నా. కుక్కర్లో వేసి బాయిల్ చేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా పప్పు అనేది బాయిల్ అవుతుంది, ఎక్కువ టైం టేకింగ్ ఉండదు. సో అందుకోసమని నేను కుక్కర్లో వేసుకుంటున్నా. ఫస్ట్ దాంట్లో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకొని ఆ తర్వాత కుక్కర్లో వేస్తా. సో నేను 1 కప్పు శనగపప్పు తీసుకున్నా. సో 1 కప్పు శనగపప్పుకి ఏ కప్పుతో అయితే నేను శనగపప్పు తీసుకున్నానో సో సేమ్ నేను అదే కప్పుతో వాటర్ని కూడా తీసుకుంటున్నా. సో అదే కప్పుతో 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని బాయిల్కి పెట్టేస్తున్నా. సో బూరెలు చేయడం నాకు కూడా ఇదే ఫస్ట్ టైం ఆఫ్టర్ మ్యారేజ్. ఇది మాకు ఫస్ట్ ఉగాది అండ్ నేను ఫస్ట్ టైం బూరెలు చేస్తున్నా. సో నేను కూడా కొత్తగానే చేస్తున్నా. సో అన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూసి ఎలా చేయాలి అనేది చూసి ఇప్పుడు నేను చేస్తున్నా. సో మీరు మీ ఇంట్లో బూరెల్ని ఎలా చేసుకుంటారు అండ్ మీరు మీ ఇంట్లో ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో. సో ఎలాంటి ఐడియా లేదు, నార్మల్గా జస్ట్ అలా స్టార్ట్ చేసా. సో ఉగాది రోజే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఉగాది రోజే స్టార్ట్ చేసా. సో ఎందుకంటే ఉగాది అంటేనే స్పెషల్ అండ్ ఫెస్టివల్. సో ఉగాది స్పెషల్ చేసి చూపిద్దామని చెప్పేసి నా వీడియో అనేది స్టార్ట్ చేశా. తలచినచో జరుగునని కల నిజమై దొరకునని అరెరెరెరెరెరె అనుకోలేదే ఎప్పుడు అరెరెరెరెరెరె ఎదురుగా నిలిచెను చెలితోడు అరెరెరెరెరెరె అరుదగు కలవరవిప్పుడు ఘుమఘుమ స్వరముగా పలికెనే నాలో నేడు సుమగంధాల తేలింది గాలంతా వానవిల్లల్లే మారింది నేలంతా మౌనరాగాలు పాడింది మనసంతా నిజముగా నిజమని నమ్మనా నేనీ వింత సుమగంధాల తేలింది గాలంతా వానవిల్లల్లే మారింది నేలంతా మౌనరాగాలు పాడింది మనసంతా నిజముగా నిజమని నమ్మనా
అనుకోలేదు, మనసులో ఇష్టంగా ఉన్నానలా. కలత పడనే లేదు, కంగారైపోలేదు, ప్రేమగా ప్రేమించాలో లోపల. ఓర్పుగా వేచిన చోటే తూర్పుగా ఉదయిస్తుంది, మార్పు జరిగేలా ఈ లోకమంతా నాకు సాయపడుతోంది. సుమగంధాల తేలింది గాలంతా, వానవిల్లల్లే మారింది నేలంతా, మౌన రాగాలు పాడింది మనసంతా. సో పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. నేను కెమెరాని దగ్గరికి తీసుకెళ్ళి మీకు చూపిస్తా పప్పు ఉడికిందా లేదా అనేసి. సో చూడండి, నేనైతే 3 విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నా. సో పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. సో ఇలా టచ్ చేస్తే చునిగిపోతుంది. ఇంకా కొంచెం దాంట్లో వాటర్ ఉంది. సో ఆ వాటర్ అనేది రాకుండా పప్పు మొత్తం తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్మ్ చేసుకుందాం. సో అలా కొంచెం కూడా వాటర్ సో పేస్ట్ లాగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం బూరెలు చేసేటప్పుడు ఈజీగా చేసుకోవచ్చు, ఈజీగా ప్రెస్ చేసుకోవడానికి వస్తుంది. సో ఇలా పప్పులా ఉండడం వల్ల కరెక్ట్ షేప్ అనేది రాదు. కాలేస్తే కందునని లో పెంచారు, సోకకుండా గుండెల్లో దాచారు. పసిపాపే పసిపాపే ఉసురు, ప్రాణానికే ప్రాణాలని. రమ్మని అనలేదు, రాలేదనుకోలేదు, మనసులో ఇష్టంగా ఉన్నానలా. కలత పడనే లేదు, కంగారైపోలేదు, ప్రేమగా ప్రేమించాలో లోపల. ఓర్పుగా వేచిన చోటే తూర్పుగా ఉదయిస్తుంది, మార్పు జరిగేలా ఈ లోకమంతా నాకు సాయపడుతోంది. సుమగంధాల తేలింది పేస్ట్ వేసేసుకున్నా. సో మొత్తం పప్పు మొత్తాన్ని వానవిల్లల్లే మారింది నేలంతా, మౌన రాగాలు పాడింది మనసంతా. నిజముగా నిజమని నమ్మనా నీ విలువ. ఆవిరైపోయాయి ఇన్నాళ్ళ దూరాలు, మాయమైపోయాయి సందేహాలు, చేరువవుతున్నాయి సంతోష తీరాలు. పిండిని కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టాను. సో నేను ఈ గ్యాప్లో ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాను. ఉగాది పచ్చడి కోసం నేను వేప పూత, మామిడికాయ, బెల్లం, ఇంకా చింతపండు రసం, మిరియాలు, ఉప్పు, కారం, వాటితో నేను నా ఉగాది పచ్చడిని చేశాను. ఉగాది పచ్చడి చేయడానికి నేను ఇక్కడ షెడ్ రుచుల్ని మాత్రమే యూజ్ చేసి ఉగాది పచ్చడి అనేది ప్రిపేర్ చేశాను. సో మీరు మీ ఇంట్లో ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? మీరు ఇలానే ప్రిపేర్ చేసుకున్నారా లేక ఇంకా వేరేలాగా ప్రిపేర్ చేసుకున్నారా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నేనైతే నా బూరెల ప్రాసెస్ని ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. సో నేను ఫస్ట్ టైం చేస్తున్నా, చూడాలి ఎలా వస్తాయో అనేసి. సో నేనైతే జస్ట్ ఇక్కడ పూరి
అయితే మనం ఎంత సైజులో పిండి తీసుకుంటామో అదే సైజులో నేను పిండిని తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని దాని మధ్యలో పూర్ణం పెట్టి 4 సైడ్స్ని క్లోజ్ చేసేసాను. సో నాకు కూడా ఏమంత పర్ఫెక్ట్గా బూరెలు అయితే రాలేదు. సో ఫస్ట్ టైం కాబట్టి ఇట్స్ ఓకే. అయితే ఇలా డైరెక్ట్గా ప్యాన్ పైన నా బూరెలు అనేది వేసుకున్నాను. మంచిగా ఈక్వల్గా రౌండ్గా హ్యాండ్తోనే ప్రెస్ చేసుకుంటూ మంచిగా ఈక్వల్గా రౌండ్గా చేసుకున్నాను. సో అలా ప్రెస్ చేసుకొని మంచిగా వచ్చేసుకున్న తర్వాత నెయ్యి వేసుకుంటూ 2 సైడ్స్ అనేది తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచేసి తర్వాత వేసేసాను. అండ్ కొంతమంది ఆయిల్ వేసి కూడా చేసుకుంటారు, బట్ నేనైతే మొత్తం నెయ్యి వేసి చేసుకున్నాను. సో బూరెలు అయితే ఇలా రెడీ అయిపోయాయి. సో మీరు ఎలా చేసుకున్నారు మీ ఇంట్లో బూరెలు? అసలు అనుబంధం చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటా. ట్రై చేస్తాను. ఏ కష్టాలైనా వచ్చిపోయే చుట్టాలే అయితే సదా సుఖాలతో ఉంటా. మీకు కనుక నా వీడియోలు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుస్మితాస్ వరల్డ్.